హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనవరి 2023 ఇయర్లో రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ అలానే కొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే వచ్చినాయి, వాటి గురించి కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం. వీడియో నెంబర్ 1, తెగింపు, స్టారింగ్ అజిత్ కుమార్ అండ్ మంజు వారియర్. ఈ మూవీకి డైరెక్టర్ హెచ్ వినోద్. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే ఇదొక యాక్షన్ థ్రిల్లర్తో కలిగిన మిస్టరీ అండ్ ఒక బ్యాంక్ రాబరీ మీద అయితే ఈ మూవీ స్టోరీ అయితే ఉండబోతుంది. సో ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి జనవరి 11th అయితే రిలీజ్ చేయబోతున్నారు, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. నెంబర్ 2, వీరసింహారెడ్డి, స్టారింగ్ బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, హనీ రోజ్ అండ్ వరలక్ష్మి శరత్ కుమార్. ఈ మూవీలో మనకి లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. సో మూవీకి డైరెక్టర్ గోపిచంద్ మల్లేని అండ్ మ్యూజిక్ ఎస్ తమన్. ఈ మూవీ స్టోరీ వచ్చేసి రివెంజ్ యాక్షన్ డ్రామా మీద ఉండబోతుంది. సో మూవీని రిలీజ్ చేయబోతున్నారు జనవరి 12th ఇన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 3, వారసుడు, స్టారింగ్ విజయ్ తలపతి అండ్ రష్మిక మండన. ఈ మూవీకి డైరెక్టర్ వంశీ పైడిపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్. ఇదొక యాక్షన్తో కలిగిన డ్రామా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మన ముందుకైతే వస్తుంది. సో ఈ మూవీని థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు జనవరి 12th ఇన్ థియేటర్స్, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 4, వాల్తేరు వీరయ్య, స్టారింగ్ చిరంజీవి, శృతి హాసన్, రవితేజ అండ్ క్యాథరిన్ త్రిషా. ఈ మూవీలో మనకి లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ బాబీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఇదొక యాక్షన్ కామెడీ డ్రామా ఫిల్మ్కి అయితే ఉండబోతుంది. సో ఈ మూవీని థియేటర్స్లో జనవరి 13th అయితే రిలీజ్ చేయబోతున్నారు, తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 5, కుత్తే, స్టారింగ్ అర్జున్ కపూర్, టబు అండ్ రాధికా మేడం. ఈ మూవీలో లీడర్స్లో కనబడబోతున్నారు. ఇది ఎస్టాచ్ ఫిల్మ్స్ బ్యానర్ వారించి అయితే వస్తుంది. ఇదొక బ్లాక్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. సో ఈ మూవీని జనవరి 13th థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు, హిందీ లాంగ్వేజ్. నెంబర్ 6, అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హారర్ ఫిల్మ్ మేగన్. ఈ మూవీలో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్న రోబోట్ డాల్ని అయితే చూపిస్తారు. సో ఆ డాల్ చేసే క్రూయల్ యాక్టివిటీస్, ఆ డాల్ ఎవరి దగ్గరికి వెళ్ళిందో వాళ్ళకు వచ్చిన సమస్యలు ఏంటో ఈ మూవీలో అయితే కంప్లీట్గా అయితే చూపిస్తారు. సో ఈ మూవీ ఆల్రెడీ ఓవర్సీస్లో అయితే రిలీజ్ అయిపోయింది. ఇండియాలో వచ్చేసి జనవరి 13th అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 7, లఖత్ బాగా. ఇదొక థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్ అయితే ఉండబోతుంది. సో ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే ఒక స్ట్రేంజర్ లైఫ్ని అయితే మనకి చూపిస్తారు. సో తన డాగ్ వచ్చేసి వన్ డే తప్పిపోతుంది. సో తన డాగ్ని వెతుకుతుండగా ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే బయటికైతే రివీల్ అవుతాయి. సో ఇదే మనకి మూవీలో అయితే చూడడానికి దొరుకుతుంది. సో ఈ మూవీని జనవరి 13th థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు, హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 8, కళ్యాణం కమ్మనీయం, స్టారింగ్ సంతోష్ శోభన్ అండ్ ప్రియా భవానీ శంకర్, డైరెక్టర్ అనిల్ కుమార్ ఆలా. ఇదొక రొమాంటిక్ కామెడీ ఫిల్మ్. సో ఈ మూవీని జనవరి 14th థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు, తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 9, పఠాన్, స్టారింగ్ షారుఖ్ ఖాన్, దీపిక అండ్ జాన్ అబ్రహాం. ఈ మూవీలో మనకి లీడర్స్లో కనబడబోతున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. సో ఈ మూవీ వచ్చేసి ఎస్టాచ్ ఫిల్మ్స్ బ్యానర్ వారించి అయితే వస్తుంది. ఇదొక యాక్షన్ క్రైమ్ మిస్టరీ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. సో ఈ మూవీని జనవరి 25th థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెంబర్ 10, పుస్ ఇన్ బూట్స్ ద లాస్ట్ విష్. ఈ మూవీ రీసెంట్గా ఓవర్సీస్లో రిలీజ్ అయ్యి బెస్ట్ కలెక్షన్స్తో అయితే నిలిచింది. సో ఇదొక అడ్వెంచర్ యానిమేషన్ కామెడీ ఫిలిం. సో ఈ మూవీని జనవరి 20th ఇండియాలో అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న మూవీ క్రాంతి, స్టారింగ్ దర్శన్, రచితారామ్ అండ్ రవిచంద్రన్. ఈ మూవీలో మనకి లీడర్స్లో కనబడబోతున్నారు. ఇదొక యాక్షన్ డ్రామా ఫిల్మ్ అయితే ఉండబోతుంది. సో ఈ మూవీకి డైరెక్టర్ హరికృష్ణ. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే బిగిన్ చేశారు. మన తెలుగులో కూడా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన 3 సాంగ్స్ నుంచి కూడా మన తెలుగులో కూడా రిలీజ్ చేశారు. సో ఈ మూవీని వచ్చేసి జనవరి 26th థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు, ఒరిజినల్ ఆడియో కన్నడ. మనకి సేమ్ డే డబ్బుడ్ వర్షన్స్ కూడా రిలీజ్ చేస్తారు. నెంబర్ 12, హంట్, స్టారింగ్ సుధీర్ బాబు, భరత్ అండ్ శ్రీకాంత్ ప్లేయింగ్ లీడర్స్. ఇదొక యాక్షన్ క్రైమ్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. సో ఈ మూవీ రిలీజ్ జనవరి 26th ఇన్ థియేటర్స్, తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 13, గాంధీ గాడ్సే ఏక్ యుద్ధ్. ఇదొక డ్రామా ఫిల్మ్. సో ఈ మూవీని జనవరి 26th థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు, హిందీ లాంగ్వేజ్. నెంబర్ 14, బుట్టబొమ్మ. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్, స్టారింగ్ అనికా సురేంద్రన్, అర్జున్ దాస్ అండ్ సూర్య వశిష్ఠ. ఈ మూవీలో లీడర్స్తో కనబడబోతున్నారు. యాక్చువల్గా ఇది 2020 ఇయర్లో వచ్చిన మలయాళం ఫిల్మ్ కపెలాకి అఫీషియల్ రీమేక్.
సో ఈ రీమేక్ని రిలీజ్ చేయబోతున్నారు January 26th ఇన్ థియేటర్స్. సో ఇవే ఫ్రెండ్స్ ఇప్పటివరకు కన్ఫర్మ్ అయి ఉన్న జనవరి మంత్లో రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ అయితే. ఇప్పుడైతే మనం కొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే వచ్చినాయి, వాటి గురించి అయితే చూద్దాం. నెంబర్ 1 పఠాన్. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి January 10th అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 2 G5 ప్లాట్ఫామ్ వారు వచ్చేసి మన ముందుకు మరొక ఒరిజినల్ వెబ్ సిరీస్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ సిరీస్లో మెయిన్ లీడర్లో రెజీనా కెసాండ్రా అయితే కనబడుతుంది. ఇది ఒక థ్రిల్లర్ సిరీస్ అయితే వస్తుంది. సో త్వరలో మనకి G5 ప్లాట్ఫామ్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెంబర్ 3 ఆహా ప్లాట్ఫామ్ వారు వచ్చేసి 2 days బ్యాక్ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. మనకి అప్కమింగ్ మూవీస్, వెబ్ సిరీస్ అండ్ టీవీ షోస్ ఏం వస్తున్నాయి అని చెప్పేసి. సో ఆ వీడియో ఇంకా మీరు చూడకపోతే ఒకసారి అయితే చూడండి, మీకు తెలుస్తుంది ఏ మూవీస్ వస్తున్నాయి అని చెప్పేసి. లైక్ చెప్పాలంటే మైకిల్, వెనరో భాగ్యము, విష్ణు కథ, కళ్యాణం కమనీయం, ఈ 3 మూవీస్ ఓటీటీ రైట్స్ అనేవి ఆహా ప్లాట్ఫామ్ అయితే బ్యాక్ చేసుకున్నారు. సో ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో ఒకసారి మీరు ఆ వీడియోని అయితే చెక్ చేయండి. నెంబర్ 4 హీరో ధనుష్ గారు వచ్చేసి మరొక మూవీని తను ఓన్గా అయితే డైరెక్ట్ చేసుకుంటున్నారు. ప్రీవియస్గా వచ్చేసి 2017లో పా పాండి అని చెప్పేసి ఒక మూవీని అయితే డైరెక్ట్ చేశారు. సో అది అందరికి తెలిసే ఉంటుంది. సో అది సూపర్ హిట్ ఫిలిం. సో ఇప్పుడు మరొక మూవీ తీస్తున్నారు, అది కూడా సన్ పిక్చర్స్ బ్యానర్ వంచితో వస్తుంది. ఈ మూవీలో ధనుష్, ఎస్జే సూర్య అండ్ విష్ణు విశాల్ గారు అయితే లీడ్ రోల్స్లో అయితే యాక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 4 రకుల్ ప్రీత్ సింగ్ లీడర్లో వస్తున్న డైరెక్ట్ ఓటీటీకి ఇచ్చేసిన మూవీ ఛత్రివాలి. సో ఈ మూవీ ప్రీమియర్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. January 20కి G5 ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 5 2000లో వచ్చిన మూవీ గ్లాడియేటర్. సో ఈ మూవీ గురించి తెలియని వారైతే ఎవరు ఉండరు, మీరందరూ చూసే ఉంటారు అనుకుంటున్నాను. సో ఈ మూవీకి పార్ట్ 2 అయితే వస్తుంది, గ్లాడియేటర్ 2 అని చెప్పేసి. సో దీనికి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది May 2023 ఇయర్ నుంచి బిగిన్ చేయబోతున్నారు. నెంబర్ 6 ఈవిల్ డెత్ రైజ్. దీని గురించి మీకు ఆల్రెడీ అప్డేట్ అయితే ఇచ్చాను కదా. మనకి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి January 1st వీక్ అయితే వస్తుంది అని చెప్పేసి. సో మనకి టుడే వచ్చేసి యూట్యూబ్లో అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో తెలుగు కూడా ఈరోజే రిలీజ్ చేసేవచ్చు. అండ్ ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి April 21st అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 7 2022 ఇయర్లో వచ్చిన R-rated థ్రిల్లర్ ఫిలిం షట్టిన్. ఎస్డే వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ వర్షన్స్ని ప్రైమ్ వీడియో వారైతే స్ట్రీమింగ్ అయితే చేశారు. గూగుల్ IMDb రేటింగ్ 5.9 out of 10 అయితే ఇవ్వబడింది. సో ఎవరైనా R-rated థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడేవారు ఉంటే ఈ మూవీని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 8 2001లో వచ్చిన క్రైమ్ కామెడీ ఫిలిం ఓషన్ 11. ఈ మూవీకి ప్రీక్వెల్ ఫిలిం అయితే వస్తుంది. సో ఈ ప్రీక్వెల్ ఫిలిం గురించి మీకు చెప్పే ముందు మీరు ఇంకా ఓషన్ 11 మూవీని చూడకపోతే మనకి ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ అయితే ఉంది, తెలుగు వర్షన్ కూడా ఉంది. మూవీ అయితే మీరు చూడండి, మీకు ఏమాత్రం బోర్ కలిగించదు, మూవీ అయితే బాగుంటుంది. ఈ మూవీకి గూగుల్ IMDb రేటింగ్ 7.7 out of 10 అయితే ఇవ్వడుంది. సో ప్రీక్వెల్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మూవీ షూటింగ్ వచ్చేసి మార్చి మంత్ నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీలో లీడ్ రోల్స్లో వచ్చేసి మార్గాట్ రాబీ అండ్ ర్యాన్ గాస్లింగ్ అయితే కనబడబోతున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Stop dwelling on empty words. Stop stalling in the doorway. Cancel the cruise control.